రాంబాబు గారు అడిగేదానికి ఆన్సర్ లేక ఇలా చేస్తున్నారని అన్నారు. అంటే అంబటి రాంబాబు వాయిస్ ను ఆపడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తారు? ఖచ్చితంగా అదే కదండి. అంబటి రాంబాబు గారు ఎక్కడా దొరకట్లేదు. ముందుగాని ఇప్పుడు దొరికింటే ఎప్పుడో ఆయన ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఎక్కడా దొరకట్లేదు. పైగా నన్ను అరెస్ట్ చేయండి అనే ఒక కాన్ఫిడెన్స్ ని ప్రదర్శిస్తున్నారు. అరెస్ట్ చేయండి అనే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి? మనం ఏం తప్పు చేయలేదన్నప్పుడే కదా అంత కాన్ఫిడెంట్ గా ఉంటాం. అది ఇప్పుడు ఏంటంటే ఆయన నేను అలా ఉండాల్సింది కాదని చెప్పినప్పటికీ ఇంతకు మించి ఆయన ఎక్కడా పట్టుకోలేము. దీన్ని పట్టుకొని మనం అడ్వాంటేజ్ తీసుకొని మనం కక్ష సాధింపు చేయాలి. తల్లిగారిని అన్నారనే బాధ ఉన్నవాళ్ళు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అలాంటి బూతులు తిట్టకూడదు కదా వేరే పార్టీ వాళ్ళని. సో అదేంటంటే అది ఒక సాకుగా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు అంతే. రాంబాబు గారు అనలేదు, క్లియర్ గా అనలేదని ఆయనే చెప్తున్నారు. నేను చంద్రబాబు గారిని అనలేదు, నేను నా మీదకి దాడికి వచ్చిన వాళ్ళని అన్నాను. ఆవిడ ఎలా మాట్లాడుతున్నారో మీరు అందరూ చూస్తున్నారు. ఆ మహిళ గతంలో కూడా నాన్నగారు ఇలానే కేసులు కట్టిన టైంలో కూడా ఎస్పీ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు, ప్లకార్డులు పట్టుకున్నారు న్యాయం కోసం. సేమ్ అదేవిధంగా మీరు కూడా తిరిగి మరలా డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్తారా? మేము ఒక వ్యవస్థ ఉందండి, ఆ వ్యవస్థ మీద నమ్మకం పోయే పని వాళ్ళు జరిగింది. బట్ స్టిల్ మేము ఏం చేయాలో అది చేస్తాం. ఏంటి ఒక లా అండ్ ఆర్డర్, ఒక గవర్నెన్స్ ఉన్నప్పుడు యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ మేము ఏం